అందరికీ నమస్కారం అండి. బాచీరావు ఆన్లైన్ కాంపిటేటివ్ గైడెన్స్ సెంటర్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలో తీసుకున్నట్లయితే దేశంగా క్రీడా సంస్కృతిక ప్రోత్సహించడం కోసం అని చెప్పి క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడం కోసమని కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా అనే పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ఉద్దేశం కేవలము అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారికి ఉపకార వేతనాలు, ఆర్థిక సాయం అందించడం కోసం. దేశవ్యాప్తంగా 21 ఆటలను గుర్తించారు ఇప్పటిదాకా. అందులో 2808 మంది కేంద్రం ఆసరాగా నిలబడింది. ఈ పథకంలో భాగంగా మట్టిలో మాణిక్యాలకి ఎవరైతే బాగా ప్రతిభ చూపిస్తారో వారికి 8 ఏళ్ల పాటు ఏటా 5 లక్షలు సంవత్సరానికి అందించడానికి పలు రాష్ట్రాల్లో కేంద్ర సాయం దక్కిన అతిథి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వారి యొక్క డేటా ఆధారంగా తీసుకున్నట్లయితే మొదటి 4 అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అలా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వడానికి కోసం తీసుకున్నట్లయితే పలు రాష్ట్రాల్లోని కేంద్ర సాయం దక్కించుకున్న క్రీడాకారులు, అథ్లెట్స్ ఎవరంటే హర్యానా 497 మొదటి స్థానంలో నిలిస్తే తెలంగాణ 58తో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది 57 కింద ఉంది. ఇక్కడ తీసుకున్నట్లయితే చివరి స్థానము ఆంధ్రప్రదేశ్ 57గా ఉంది. మొదటి స్థానం హర్యానా 497గా ఉంది అనేది గుర్తుపెట్టుకుని ఫస్ట్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ తీసుకుంటే హర్యానా 497గా, మహారాష్ట్ర 203, తమిళనాడు 190, ఉత్తరప్రదేశ్ 176గా ఉంది. కింద నుంచి పైకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ 57, తెలంగాణ 58, గుజరాత్ 68, పశ్చిమ బెంగాల్ 111గా ఉంది. గుర్తుపెట్టుకోండి. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన సభ్యుల నియామకానికి వారికి పదవీ కాలాన్ని నిర్దేశించే అధికరణ రాజ్యాంగంలో 316వ అధికరణం. ఈ అధికరణం కనీస వయో పరిమితి నిర్దేశించలేదు, కానీ గరిష్ట వయో పరిమితిని మాత్రం 62 ఏళ్లుగా పేర్కొంది అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో మీకు నచ్చినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.